మీరు ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో రాజకీయ ప్రవేశం కదా మీది? 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం. పార్టీ అధ్యక్షుడయ్యాను. తర్వాత వ్యక్తిగత కారణాలు నేను ఒకటేనండి, నాకు రాజకీయ పదవుల కంటే కూడా స్వేచ్ఛగా పనిచేసేటువంటి వసతి ఉండాలి. మనం బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, బడుగు బలహీన వర్గాలను ఒక స్ట్రీమ్ లైన్ లోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ పార్టీలు అంగీకరించే విధంగా ఉండాలి. when they are not permitted us to work like that, what is the use and need of us to stay in that party? So that నేను బయటకు రావడం జరిగింది. అంటే వాలంటరీ వ్యవస్థ, దాంతో పాటుగా సచివాలయాలకి సంబంధించి వ్యవస్థని తీసుకురావడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు, లేదా రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, నాడు నేడు కార్యక్రమాల ద్వారా స్కూళ్ళ అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని మరి ఎలా చూడాలి? మీరు ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ పారదర్శకంగా ఈ పార్టీ బూత్ కమిటీ వ్యవస్థ లాగా ఉందో తప్ప ఇది ప్రజలకు వాలంటరీగా లేదు. కాబట్టి అక్కడక్కడ ఈవ్టీజింగ్ అంటే లేడీస్ ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడు, మీరు మమ్మల్ని మా మాట వింటే మీ పనులు చేస్తామని మాట్లాడు. మూడు రాజధాని విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? మూడు రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిద్ది అనుకుంటున్నారా, లేదంటే మీ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని, అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు? రాజకీయంగా చూస్తే అది ఆత్మహత్య సదృశ్యం అని మాత్రం చెప్పక తప్పదు. కారణం సుమారు 25 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇవ్వాలని తలిచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కోర్టుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి మరి మీ స్పందన ఏంటి? అసలు సుప్రీంకోర్టు డెసిషన్ నుండి వాగులు వంకులు పోరంబొక్కులు ఇవ్వడానికి లేదని, ఎక్సెప్ట్ ఇండస్ట్రియల్ అంటే మైనింగ్ పర్పస్ తప్ప. వాటన్నిటిని మీరు ఎలా ఇస్తారండి? లేదా అదే డబ్బుకు ఊర్లో ఎక్కడో ఇంటి మనకు దగ్గరలో ఊరు వెనకలో భూములు ఉంటాయి, పొలాలు 4 లక్షలు 5 లక్షలు, వాటిని కొన్ని మేరవదొచ్చు. ఇవాళ 5 లక్షల భూమిని 40 లక్షలు, దానికి తోలడానికి 40 లక్షలు ఖర్చు, కోటాను రూపాయలు దుర్వినియోగం చేస్తూ మీరు ఇవ్వకపోగా మీరు ప్రచారం చేసుకుంటూ ఇవాళ ఒక్కొక్క శాసనసభ్యుడు ఈ యొక్క లెవెలింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ పేరుతోటి ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయమనండి. తెలుగుదేశం గత ప్రభుత్వంలో ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడింది, రాజధాని విషయం తీసుకురావడం కావచ్చు, భూముల కొనుగోలు అని. మరి దీని మీద మీ స్పందన ఏంటి? మరి ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతా ఉన్నారు. ముందు సపోజ్ ఒక రైతు దగ్గర 1 లక్షకో 2 లక్షలకో ఎకరా కొని దాన్ని 1 కోటి రూపాయలకో 10 లక్షలకో 20 లక్షలకో కానీ అమ్మే ఉన్నట్టయితే, ముందే కొనుక్కొని రాజధానికి ఇచ్చినట్టయితే అది మోసం. అలా కాకుండా రాజధాని ఇక్కడ రావచ్చు అని 10 ఎకరాలు కొంటాడు, ఇంకో చోట రావచ్చు కొంటాడు, మూజివీడి దగ్గర కొన్నారు, లేకపోతే కొన్నారు. దొనకొండ మీరు వస్తే దొనకొండ అన్నారండి. నిన్న కూడా రాజధాని మార్పు జరుగుతుందని దొనకొండ వేలాది ఎకరాలు కొన్నారు. ఎంతెంత పోయినాయో, నేను కూడా పోయొచ్చాను, ఏం జరుగుతుందో చూద్దామని. వైజాగ్ లో ఎంతమంది కొన్నారండి మీ మనసులో? ఎంతమంది వైజాగ్ లో భూములు కొన్నారు? కోటి రూపాయలతో 1 లక్షలు తప్పుతో. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ నూకసాని బాలాజీ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. ఈ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎంపిక అవడం పట్ల మీ స్పందన ఏంటి? ఒకటి, నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక గురుతరమైన బాధ్యత ఈ ప్రతిపక్ష సమయంలో ఇచ్చినందుకు, నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే కష్ట సమయంలో ఏదైనా ఒక బాధ్యత తీసుకోవటం అంటే అన్ని ఉన్నప్పుడు కాకుండా, ఒక సంక్షోభ సమయం అనుకోండి, ప్రతిపక్ష సమయం అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అణచివేత సమయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఒక దుర్మార్గ చర్యలు ఉంటాయో అలాంటి సమయంలో నన్ను ఒక పార్టీకి రాబోయేటువంటి జిల్లాలని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ల వారీగా జిల్లాల్లో పోటీలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఇంతకుముందు మీరు జడ్పీ చైర్మన్ గా చేసిన అనుభవం ఉంది, ఒక బీసీ నాయకుడిగా జన్నాల్లో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇది ఎంతవరకు మీరు పార్టీని పునరుత్తేజం కలిగించడానికి మీ క్యాలిబర్ ఉపయోగపడుతుంది అంటారు? ఒకటి, నాకు ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాలతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి అనుభవం కానీ, గతంలో జిల్లా మొత్తం
పర్యటించినటువంటి పరిస్థితులు కానీ, లేదా జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను అత్యంత సమర్థవంతంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎందుకంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. భారత ప్రధాని మోడీ గారు 2014 అక్టోబర్ 2న ఆయన స్వచ్ఛ భారత్ ను ప్రారంభిస్తే, ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా 2014 సెప్టెంబర్ 3వ తేదీన నేను పరిశుభ్ర ప్రకాశం పచ్చని ప్రకాశం ఒక ఐటమ్ తీసుకొని ఈ జిల్లాలో భారతదేశం చేస్తున్నటువంటి కార్యక్రమం నెల ముందుగానే ఒక కార్యక్రమం చేపట్టినటువంటి ఆలోచన. అలాగే నా పరిపాలనలో కానీ, ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ, అలాగే ప్రమోషన్లు ఇచ్చినా, ట్రాన్స్ఫర్లు ఇచ్చినా, ఏదైనా వర్క్ చేపట్టినా ఎక్కడ కూడా చిన్న అవినీతికి నేను కాదు, నాతో పాటు ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్తులో ఉన్నటువంటి అధికారులు సైతం అత్యంత పారదర్శకంగా సహకరించి చేసినటువంటి ఏదైతే పరిపాలన అనుభవం ఉందో దానితో నేను నాకున్నటువంటి జనంలో ఉన్నటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, నా మీద ఉన్నటువంటి సదభిప్రాయం తప్పనిసరిగా ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడిగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఈ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన తర్వాత వస్తున్న స్పందన కానీ, నాతో పాలు పంచుకున్నటువంటి అనేక మంది సలహాలు, షేరింగ్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఇది నిర్విఘ్నంగా, బ్రహ్మాండంగా, చాలా చక్కగా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచిన విశ్వాసాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి విశ్వాసం నాకు ఉంది. మీ పరిధిలో 7 నియోజకవర్గాల్లో పార్టీ సిచ్యువేషన్ ఏంటి? పరిస్థితిలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశంపై అధికార పక్షం ఏమైనా కేసులు పెట్టడం కావచ్చు, లేదంటే వేరే రకంగా కక్ష సాధింపు చర్యలు, ఈ విషయాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు? ఒంగోలు పార్లమెంటు పరిధిలో అయితే ఇప్పటి వరకు అంత దౌర్జన్యకరమైన వాతావరణం కనపడటం లేదు. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ, ఉదాహరణకు నేను నా సొంత మండలం సింగరాయకొండ మండలం, మై నేటివ్ మండల్, whereas I am staying at ఒంగోలు. అక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు, పోలీస్ అధికారుల దుందుడుకు చర్యలు గతంలో ఇప్పుడు కొంచెం జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు అయితే మా దృష్టికి వస్తున్నాయి. ఇంకా నేను కూడా మా జిల్లాలో ఉన్నటువంటి, నా నియోజక పరిధిలో ఉన్నటువంటి పార్టీ బాధ్యులు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుకొని ఇంకా లోతుగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పరిశీలించాల్సి ఉంది. ఇప్పుడు వరకైతే పరిధులు మించి పోతున్న సంఘటనలు తప్పకుండా అణిచివేత చర్యలు చాలా వరకు ఇంకా నా దృష్టికి అంత ఇదిగా రాలేదు. ఒక మాకు సింగరాయకొండ ప్రాంతాల్లో కొన్ని పోలీసు వ్యవహార శైలి, అతిస్పందన, పార్టీకి కార్యకర్తలకు పనిచేసేటువంటి స్పందన కొంత కనపడుతుంది. దాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైతే ఇంతకు ముందు పార్టీల్లోకి వచ్చినప్పుడు, తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు, దాని తర్వాత ఇప్పుడు ఇంకా పార్టీలో గ్రూపులు అనేవి ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ గ్రూపులు ఉంటే వారందరిని ఎలా కలుపుకొని వెళ్తారు? పార్టీని ఏకతాటి మీద తీసుకొచ్చే పరిస్థితి ఏమైనా ఉందా లేదా? పార్టీలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వరకు చిన్న చిన్న ఎవరి మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నాయేమో కానీ గ్రూపులు, రాజకీయాలు మాత్రం ఏమి లేవు. అయితే నేను ఒకటి ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మన ఆలోచన, మన వ్యవహార శైలి పారదర్శకంగా ఉన్నప్పుడు, బాధ్యత కలిగిన వ్యక్తిగా, పార్టీ అధ్యక్షుడిగా నేను అందరితో సమభావం కలిగి ఉండి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవి సవరించడానికి తప్ప వారిని కానీ, వారికి సంబంధించిన వ్యక్తుల మీద కానీ ఆధిపత్యం అనుకోండి, లేకపోతే వేరే ఆలోచనతో వారి నాయకత్వాన్ని మనం ఇంకొకరి నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి వేసేటువంటి ఎత్తుకు పై ఎత్తులు, అలాంటి చర్యలు లేకుండా స్పష్టంగా, నిజాయితీగా పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ఆలోచించినప్పుడు ఇలాంటి గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అనుకున్నా అవి లేకుండా పోతాయి. అంటే నాయకుడి యొక్క విజన్, నాయకుడి యొక్క ఆలోచన, నాయకుడి యొక్క భావం ఇది ప్రధానం. ఆ కోణంలో నేను ఆలోచిస్తాను కాబట్టి, ఆ కోణంలో పనిచేస్తాను కాబట్టి, మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దిశ నిర్దేశం మేరకు పనిచేస్తాను కాబట్టి, అభివృద్ధి ధ్యేయం కాబట్టి గ్రూప్ రాజకీయాలు ఉండవు, మామూలుగా అయితే లేవు. ఒకవేళ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా వాళ్ళందరినీతో నేను కూడా కూర్చొని మాట్లాడుకొని అవన్నీ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఉండటానికి, ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న గీతలు ఉన్నా కూడా సరి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? అంటే ఒక్కటి మాత్రం మీకు చెప్పగలను, నాకున్న పరిధి ఆ రోజు తక్కువ సమయం, అనేక ఆటుపోట్ల మధ్య ఉన్నాను. అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా బలమైనటువంటి ముద్ర ఏమి వేయలేదు. ఎందుకంటే ప్రధానంగా
ఉద్యోగాల నియామకం, వాళ్ళ ఆఫీస్ సెటరేట్ చేయటం, అదేవిధంగా వాళ్ళకి ప్రమోషన్స్, ఒక సిస్టమ్ అయితే జిల్లాలో తీసుకెళ్ళగాను. జిల్లా ప్రజల్లో ఉన్నటువంటి అభివృద్ధికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, చిన్న చిన్న కార్యక్రమాలు చేశాను, కానీ అనూహ్యంగా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ నేను చేసినటువంటి ఆ కాల ఏదైతే డ్యూరేషన్, అదే కొన్ని అనేక సంక్షోభాల మధ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి జరిగింది. అప్పుడు ఆ లోతుకి వెళ్లే కంటే కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువ. అయితే నేను అక్కడక్కడ ఈ ఎంఆర్సి భవనాలని ఒక 19 మండల రిసోర్స్ సెంటర్స్ అని కట్టి ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల లెక్కన కట్టించడం జరిగింది. ఒక 2 కోట్ల రూపాయలతో డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ అని వచ్చింది. దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సకాలంగా ఉపయోగించుకోలేదు. నేను దాన్ని చాలా ప్రాసెస్ చేశాను. ఒక 8.5 కోట్ల రూపాయలతోటి జిల్లా ప్రజా పరిషత్ అద్భుతమైనటువంటి చాలా చక్కటి ఆర్కిటెక్ట్ తో చేయించి కడదామని ప్రపోజల్ చేశాను. అప్పుడు ఉన్నటువంటి పంచాయతీ శాఖ మంత్రులు అయ్యన పాత్రుడు గారు కానీ, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, కమిషనర్ పంచాయతీ అందరూ కూర్చొని ఒక డిజైన్ చేసి ఒక అనుమతి తీసుకొని దాన్ని ప్రారంభించే దశలో నేను జిల్లా ప్రజా పరిషత్ పదవి బాధ్యతలు కోర్టు ఉత్తర్వుల మీద కొంచెం పక్కకు రావడం జరిగింది. అందువల్ల నేను అనుకున్న మేరకు అభివృద్ధి అయితే చేయలేకపోయాను. బట్ ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేసాను, ఒక ట్రాన్స్పరెన్సీ ఆలోచనని డెవలప్ చేశాను. అనేక మంది ఎప్పుడో ఇంకొక చిన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. ఎన్నో సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి స్కావెంజర్స్ గా చిన్న చిన్న పారిశుద్ధ్య కార్మికులు పనిచేసినట్టు పంచాయతీల్లో ప్రభుత్వ జీవో ఒకటి ఉంటే దాన్ని బేస్ చేసుకుని పాపం వాళ్ళకి రావాల్సినటువంటి రెమ్యూనరేషన్ ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమిటి ఉందో జిల్లా ప్రజా పరిషత్ నుంచి అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఒక న్యాయం చేయగలిగాను. అట్లా ఎవరు నా దగ్గరకు వచ్చినా జిల్లాలో వాళ్ళందరికీ తరతమ భేదాలు లేకుండా, ఇవాళ రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నువ్వు ఏ పార్టీ నేను జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు పార్టీల రహితంగా ట్రాన్స్ఫర్లు చేశాను, పార్టీల రహితంగా ప్రమోషన్లు ఇచ్చాను. ఏ మేరకు చేయడానికి అవకాశం ఉందో ఆ మేరకు అత్యంత నిజాయితీగా చేశాను. కానీ ఈ రోజు చూస్తుంటే ఈ 1.5 year లో అసలు పార్టీ కాదు అంటే, లేక తమ మనిషి కాదనుకుంటే వస్తున్న పరిణామాలు, దుష్ఫలితాలు, అరాచకం అసలు ఊహిస్తేనే కొంచెం భయంకరంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. బట్ జిల్లాలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చాను. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా బాలాజీ గారు ఉన్న తక్కువ సమయంలో ఒక మంచి ఆలోచనతో మంచినీటి సౌకర్యాల గురించి కానీ, మాకున్నటువంటి ప్రాజెక్టులు అయి ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ పర్పస్ రకరకాల అన్నింటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు తీసుకెళ్ళడం మాత్రం జరిగింది. అంటే ఇంతకు ముందు మీరు బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా, యాదవ్ కార్పొరేషన్ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ కార్పొరేషన్ సంబంధించి ప్రభుత్వం కొత్తగా విడుదల చేయబోతుంది, దీన్ని ఎట్లా చూడాలి? ఒక 30,000 జనాభా కలిగిన సామాజిక వర్గాల బేస్గా 52 కార్పొరేషన్ చైర్మన్ నియమించడం, దీని ద్వారా బీసీల అభివృద్ధి సాధ్యం అంటారా? మేమందరము వివిధ రకాల బీసీ నాయకులు, బిలాంగ్స్ టు డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ది బీసీసీ, వాళ్ళందరూ ముఖ్యమంత్రి, ఆ రోజు ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి కొన్ని కులాల కార్పొరేషన్ రావాలి అవన్నీ మాట్లాడినప్పుడు అనేక అవరోధాల మధ్య కూడా, ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా ఆయన అనేక కులాలని ఒక 30 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈబీసీ కార్పొరేషన్ ఇచ్చారు, అలాగే యాదవ్ కార్పొరేషన్ ఇచ్చారు, అంతకుముందు ఎంబీసీ కార్పొరేషన్ కూడా పెట్టారు. అంటే బాగా వెనుకబడినటువంటి బీసీ కులాలు ఉన్నది అది బీసీ కార్పొరేషన్ ఎలా ఉంది. వీటన్నిటిది ఆల్రెడీ కొన్ని కార్పొరేషన్ జరుగుతూ లోన్లు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత కొన్ని కులాల వారీగా ఆ రోజు ఉన్నటువంటి ప్రజల డిమాండ్ మీద పెట్టడం జరిగింది. ఆ రోజు ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 3,000 కోట్ల రూపాయలను ఈ కార్పొరేషన్ కూడా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ రాలేదు. సరే, వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ కార్పొరేషన్ అన్నింటినీ ఏకపక్షంగా రద్దు చేసి పడేసింది. 4 నెలలు 5 నెలలు చేసిన కనీసం వాళ్ళని పరిశీలనలోకి తీసుకోకుండా కానీ వారికి రావాల్సినటువంటి కార్యక్రమాలు ఏదైనా అందించడం, దాని గురించి అయితే దాని మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే జీతాలు బాధలు అవి మేము ఎవరు కూడా దాన్ని ఆశపడలేదు, ప్రభుత్వంలో జీతాలు కావాలా మేము చేసిన దానికి అది ఇదని. కాకపోతే గౌరవప్రదంగా తొలగించదలుచుకున్నప్పుడు తొలగించవచ్చు, లేకపోతే అందరినీ రిజైన్ చేయమని అడగొచ్చు, నో ప్రాబ్లం. అదే పరిస్థితుల్లో ఉదాహరణకు నేను యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను. మీరు వచ్చినప్పుడు ఏది ఎన్నికల ముందు ఒక్కొక్క కులానికి 130 కులాల వారీగా కార్పొరేషన్లు చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ 1.5 year అయిన తర్వాత కూడా కార్పొరేషన్లు ఏర్పరచలేదండి. మీకు కావాల్సిన కార్పొరేషన్లే ఉంచుకున్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఈ రోజు కూడా ఏర్పరచలేదు. ఈ రోజు కూడా వివిధ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే లోన్లన్నింటినీ డైవర్ట్ చేసి మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తారు. మీరు అదనంగా ఊడబొడిచింది లేదు, కానీ
కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి అనేక పథకాలకి ఇస్తూ ఈ కులాల కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. అదేవిధంగా వేరే కార్పొరేషన్, మీకు కావాల్సిన కార్పొరేషన్ వచ్చే తప్ప బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు కూడా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదు. ఇవి ఏ మేరకు చేస్తారో ఏందనేది కూడా మాకైతే పూర్తి సందిగ్ధత ఉంది. ఈ కార్పొరేషన్లకి వివిధ నిధులు కేటాయించి వీటి ద్వారా వెనకబాటు జాతులను ఉద్ధరిస్తారని దాంట్లో కూడా మాకు ఎటువంటి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. మీరు ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో రాజకీయ ప్రవేశం కదా మీది? ఒక్కటి మీకు కొంచెం వివరంగా కూడా చెప్పాలి. నేను మొదట్లో విద్యార్థి ఉద్యమాలు, వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను చాలా మిలిటెంట్ గా. తర్వాత క్రమంలో మేము మా రాజకీయ నేపథ్యం మొదటి నుంచి కూడా విద్యార్థి దశ ముగిసిన తర్వాత, విద్యార్థి దశలో ఒకవేళ వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పటికీ మా గ్రామాల్లో, మా మండలాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులుగా వస్తూ వచ్చాం. తర్వాత 89 నుంచి బాగా క్రియాశీలకమైనటువంటి తెలుగుదేశంగా పాల్గొనడం, కొన్ని అనివార్య పరిస్థితుల్లో తర్వాత 99లో కాంగ్రెస్ పార్టీకి రావటం, స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీగా కావడం, వివిధ పదవులు నిర్వర్తిస్తూ వచ్చి 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం. పార్టీ అధ్యక్షుడయ్యాను. తర్వాత వ్యక్తిగత కారణాలు, నేను ఒకటేనండి, నాకు రాజకీయ పదవుల కంటే కూడా స్వేచ్ఛగా పనిచేసేటువంటి వస్తు ఉండాలి. మనం బడుగు బలహీన వర్గాలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు, బడుగు బలహీన వర్గాలను ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ పార్టీలు ప్రసాదించే విధంగా, అంటే అంగీకరించే విధంగా, ప్రసాదించడం కంటే కూడా అంగీకరించే విధంగా ఉండాలి. when they are not permitted us to work like that, what is the use and need of us to stay in that party? So that నేను బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా నన్ను ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా చేశారు. దాని ద్వారా ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో ఒక 200 ఎకరాలని ప్రభుత్వ జీవో ఇప్పించి హార్టికల్చర్ కాలేజ్, 3 కాలేజీలు ఉంటే 4వ కాలేజీగా, యూనివర్సిటీలో రాష్ట్రంలో 4వ కాలేజీగా ఒక హార్టికల్చర్ కాలేజీ పెట్టించగలిగాను. ఆల్రెడీ నడుస్తూ ఉంది, 4వ సంవత్సరం అడ్మిషన్ కూడా జరిగింది. తర్వాత స్టేట్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చారు. తర్వాత యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చేశారు. నాకు చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నటువంటిది, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడితో కలిసి పనిచేసేటువంటి, మాకు ఏదైతే విద్యార్థి ఉద్యమాలలో ఉన్నటువంటి నేపథ్యం కానీ, అక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆలోచనని ఇక్కడ ప్రజలకి చేయటానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినప్పుడు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాల దగ్గర మా జిల్లా నాయకత్వంతో కానీ ఇక్కడ అందరితో ఎటువంటి, అంటే మన మీద ఎటువంటి ఆధిపత్యాలు లేకుండా పూర్తిగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని నా ఆలోచన. నొక్కసాని వెసెస్ బాలినేని, ఇది ఇంకా ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా? ఏం లేదు, ఇప్పుడు ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఇటువంటి ఏం లేవు. సహజ రాజకీయాల్లో ఏంటంటే వారు ఒక ఆలోచనలో ఉండొచ్చు, నేను ఒక ఆలోచన ఇందాక చెప్పినట్టుగా నా ఆలోచన ద్వారా వేరేగా ఉండొచ్చు. అంతే తప్ప వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కానీ నాకు కానీ ఎటువంటి విభేదాలు లేవు. అది రాజకీయపరమైన ఆలోచనలు తప్ప వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఏం లేవు. ఈ సంక్షేమ పథకాల విషయంలో తెలుగుదేశాన్ని దాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవాలా? సంక్షేమ క్యాలెండర్ ద్వారా ఏదైతే ఇచ్చిన హామీల కన్నా మెరుగ్గా సంక్షేమ పథకాలన్నీ చేస్తున్నారు అనుకోవాలా? ఎట్లా? ఒక కార్పొరేషన్ ఏర్పడిందండి. ఇదేం చంద్రబాబు నాయుడు గారి సొంత కార్పొరేషన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సొంత ధనము దీంట్లో. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత దాన్ని ఇంకొక మెరుగులు తీసుకురండి. మీకేదైనా మంచి ఆలోచనలు ఉన్నప్పుడు, మీకేదైనా ఇంకా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మీరేం చేయాలంటే ఈ కార్పొరేషన్ లో ఇంకా మార్పులు చేర్పులు చేసి ఆయన ఒక 100 కోట్లు కేటాయిస్తే మీకు 200 కేటాయించేయాలి. అవి లేవు. అలాగే వచ్చేటువంటి లోన్లన్నింటినీ కూడా మీరు డైవర్ట్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చూపిస్తున్నారు. ఇక్కడ ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వచ్చేలకే 10,000 2 దఫాలు వేశారు. ఎలక్షన్ ముందు కూడా జరిగినటువంటి సంఘటన. వాటిని ఇంకొక రూపంలో ఆసరాలు రకరకాల రూపంలో చూపిస్తున్నారు. పెన్షన్లు 2,000 రూపాయలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 2019 జనవరి నుంచి. మీరేం చేశారు? 3,000 ఇస్తున్నారు, 2,250 ఇస్తున్నారు, 250 పెంచారు. దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్. దానికి కూడా కరెంట్ యూనిట్స్ 300 దాటితే వాళ్ళకి కట్. ఇట్లా నాకు నిన్న ఒక తిరుపతి నుంచి ఒక సోదరుడు ఫోన్ చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఆయన చెబుతున్నాడు, అన్న ఏంటన్నా మా ఊర్లో 200 పైన పెన్షన్లు ఉన్నాయి, 75 పెన్షన్లు పోయినాయి, అమ్మఒళ్ళు 225 మంది సెలక్షన్ అన్నారు, మళ్ళీ ఒక 100 పోయింది. ఈ విధంగా ఏదో ఒక పేరుతో కట్ చేస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యం చేస్తున్నారు.
మీరు ఉన్న వాటిని ఇంకో రకంగా డైవర్ట్ చేసి 5 రూపాయలు చూపిస్తున్నారు తప్ప ఈ రోజుకైతే అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయడం లేదు. ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, విద్యాధరణ పథకం అని ఒకటి ఉండింది. ఎన్టీఆర్ విద్యాధరణ పథకం అని ఇతర దేశాలకు పోయి చదువుకుంటాను బీసీలకి 10 లక్షలు, అదే ఎస్సీ ఎస్టీలకి అయితే 15 లక్షల రూపాయలు. తర్వాత బీసీలు కూడా పెంచాలి, అదే పెండ్లి కానుకలు, అదేవిధంగా చంద్రబాబు బీమా పథకాలు, తర్వాత ఏదో వైఎస్ఆర్ బీమా పథకం ఇప్పుడు అంటున్నారు తర్వాత మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఉన్న వాటిని కొన్ని తీసేసి కొన్నింటిని ఉన్న వాటి నుంచి డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప అనూహ్యమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగటం లేదు. అంటే వాలంటరీ వ్యవస్థ, దాంతో పాటుగా సచివాలయాలకి సంబంధించి వ్యవస్థని తీసుకురావడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు, లేదంటే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, నాడు నేడు కార్యక్రమాల ద్వారా స్కూళ్ళ అభివృద్ధి కావచ్చు, వీటన్నిటిని మరి ఎలా చూడాలి? మీరు వాలంటరీ వ్యవస్థ మీద మీరు ఎన్ని కేసులు వస్తున్నాయో, కొంతమంది ఆడవాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, కొన్ని చోట్ల వాలంటీర్ల మీద వచ్చి ప్రజలు దౌర్జన్యం, అంటే దౌర్జన్యం కాదు, ప్రజలు తిరగబట్టు, ఎందుకంటే వాళ్ళు చేసే వికృతి చర్యలు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో, సెక్రటరియట్ ఉందో, పనులు జరుగుతున్నాయా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు అనుకునే మనుషులకి, మీరు ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థ పారదర్శకంగా ఈ పార్టీ బూత్ కమిటీ వ్యవస్థ లాగా ఉందో తప్ప ఇది ప్రజలకు వాలంటరీగా లేదు. కాబట్టి అక్కడక్కడ ఈవ్టీజింగ్ అంటే లేడీస్ ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడటం, మీరు మమ్మల్ని మా మాట వింటే మీ పనులు చేస్తామని మాట్లాడటం, అదేవిధంగా అక్కడక్కడ రేషన్ కార్డు విషయంలో రకరకాల వాటిల్లో తమకు ఇష్టమైన వ్యక్తులకి, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు తమ ఇష్టానుసారం కొన్ని విషయాల్లో అప్రజాస్వామికంగా అవినీతికరంగా చేస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు అక్కడక్కడ ఆ విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది నిష్ఫలమైనటువంటి ఒక ప్రయోగం. ఒకందుకు వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ని పార్టీ పరంగా క్రోడీకరించడానికి ఉపయోగపడేదిగా ఈ సెక్రటేరియట్ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుందని నా భావన. నా ఉన్నటువంటి ప్రాక్టికల్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనుకోండి. 3 రాజధానుల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? 3 రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిద్ది అనుకుంటున్నారా, లేదంటే మీ పార్టీ స్టాండ్ అమరావతి రాజధాని, అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. పొలిటికల్ గా చూసినా, రాజకీయ నేపథ్యం రాజకీయంగా చూసినా ఆయనకు ఉపయోగపడేటువంటి అంశం కానీ కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఏదైతే సైబర్ సిటీ అవన్నీ నిర్మించాడు, హైటెక్ సిటీ అన్ని వచ్చినాయి. తర్వాత అలాగే ఇప్పుడు కూడా ఆయన మాట అక్కడ హైదరాబాద్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ కనపడుతుంది అనేటువంటి ఏదైతే చర్చ ఉందో, అమరావతిలో కూడా అదే కనపడుతుందని చేశారా, లేదా వైజాగ్ తీసుకెళ్లినందువల్ల ల్యాండ్ రకరకాల కుంభకోణాలు కూడా పడుతుంది దానికోసం చేశారా? రాజకీయంగా చూస్తే అది ఆత్మహత్య సదృశ్యం అని మాత్రం చెప్పక తప్పదు. కారణం అసలు ప్రపంచంలోనే ఎక్కడ ఉన్నాయి? దక్షిణాఫ్రికా చెబుతున్నారు విఫల ప్రయోగం. మరి చక్కగా అభివృద్ధి చెందింది, 10,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టారు, 50,000 కోట్ల రూపాయల వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇప్పుడు జరుగుతున్నాయి. అనేక మంది రైతులు ఎక్కడ మనం ఊహించినంత గొప్పగా రైతులు ఒక 33,000 ఎకరాలని రూపాయి ఆశించకుండా ఇచ్చి, మనతో ప్రభుత్వం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఉంది, కమిట్మెంట్ ఉంది, డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇవన్నీ వాళ్ళకి ఇస్తానని పోను, రకరకాల ఇన్స్టిట్యూట్ పోను, మరొక 8 ఎకరాలు ఉంటుంది, దాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, హైకోర్టు, సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అలా చక్కగా మీరు కూడా ఏపీఐసిసి భవనం ఉంది 10 కోట్లతో, ఎంతో ఐ కెనాట్ సే ది రియల్ ఎగ్జాక్ట్ అమౌంట్, ఒక చాలా పెద్ద అమౌంట్ మర్చిపోయాను. మంచి ఏపీఐసిసి భవనం మంగళగిరిలో, అంటే అనేక డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఈ టెండెంట్ ఏం చేయాలనుకుంటారు? మీకు నిజంగా దీంట్లో చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉన్నాయని మీరు భావించినప్పుడు వాటిని సరిచేస్తూ మీరు వికేంద్రీకరణ, వాట్ ఈస్ మెంట్ బై ది డిసెంట్రలైజేషన్, ద సెన్స్ ఎక్కడైనా డెవలప్ కాకపోతే ఆ ప్రాంతాలకి యూ కెన్ అలోకేట్ ది ఫండ్స్ మోర్ టు ది అండర్ డెవలప్డ్ ఏరియాస్ అండ్ యూ కెన్ డెవలప్ ఇట్. వెన్ కంపేర్ విత్ విశాఖపట్నం, వైజాగ్, what is your attitude need to divert it to వైజాగ్? అంటే ఇంకా మీరు రాయలసీమలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? 3 ప్రాంతాలు ఉత్తరాంధ్ర వెనకబడితనానికి గురవుతుంది, ఆ వెనకబడితనాన్ని రాజధాని ద్వారా మార్పు అభివృద్ధి సాధించవచ్చు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి? మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు అనుకుంటే వైజాగ్ కాదు కదా, శ్రీకాకుళంలో పెట్టండి. అంటే నువ్వు ఒక రాజధానిని ఏర్పరిచిన తర్వాత మళ్ళీ మీరు తీసుకెళ్లి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకపోతే ఉత్తరాంధ్రకి ఏమేమి కార్యక్రమాలు తీసుకోవాలి చేయండి. నేనేమంటానంటే రాజధాని షుడ్ బి అక్కడే మనకు జరిగింది. గతంలో కూడా రాజకీయ నాయకుల యొక్క ఆలోచనల వల్ల ఒకసారి కర్నూలు, ఒకసారి విజయవాడ పెట్టాలని అప్పటి నుంచి చర్చ ఉంది. నాట్ నౌ
అది అమలు జరగలేదు. కారణాలు ఇవన్నీ. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు అందరూ హైదరాబాద్ అయ్యారు. ఎప్పుడైనా హైదరాబాద్ పరిస్థితి ఏర్పడింది, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్య వస్తుందని నేను 1987లో వెన్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఫర్ రీసెర్చ్ వర్క్, అక్కడ ఉండే ప్రొఫెసర్ల మేధావులు కూడా ఎందుకు వాళ్ళు ఏదో వివక్ష జరుగుతుంది మాకు తప్పని తెలంగాణ గారు మాట్లాడి అప్పటి నుంచే మాట్లాడుతున్నాం, మనం నష్టపోతాం, ఎందుకైనా ఇప్పటి నుంచి కూడా సైమల్టేనియస్ గా డెవలప్ చేసుకోవాలి. నేనేమంటానంటే ఒకసారి విజయవాడ ఈజ్ ఏ ఈక్వి డిస్టెంట్ ప్లేస్ ఫ్రమ్ ఆల్ ది ప్లేసెస్. కంపేర్ మీరు అనంతపురం తీసుకుంటే 400 కిలోమీటర్లు, వైజాగ్ తీసుకుంటే 350 కిలోమీటర్లు. మీరు వైజాగ్ వెళ్తే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలండి అనంతపురం చిత్తూరు నుంచి. అదే అమరావతి సెంటర్ ప్లేస్ అవుతుంది, అందరికి కన్వీనియంట్గా ఉంటుంది. ఒకటి, ఒకవేళ ఉత్తరాంధ్రప్రదేశ్ వైజాగ్ అయితే అట్మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్ అయిన ప్లేస్, దాంట్లో కాంట్రవర్సీ లేదు. శ్రీకాకుళం కొన్ని ఏరియాలు ఇంకా వెనకబడుతుంది. నాట్ ఓన్లీ శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో వచ్చి చూడండి ఎంత వెనకబడుతనం ఉందో, ఆ జనం ఇంకా ఎంత ఆ పావర్టీ లైన్ లో ఉన్నారు, ఎంత బాధలు అనుభవిస్తున్నారు చూడండి. కాబట్టి ఏ ప్రాంతాలు అయితే అభివృద్ధి చెందో ఆ ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించండి. అక్కడ ఏ పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉందో పరిశ్రమలు పెట్టండి. అక్కడ ఏమేమి విద్యా సంస్థలు తీసుకురావాలో, ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ తీసుకురావాలో, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు మాకు రామాయపట్నం పోర్టు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లతో పోర్టు దానికి ప్రారంభం చేసినట్టు. రెండవది ఆ యుగోస్లావియాకు సంబంధించి ఆ పేపర్ మిల్ కూడా 25,000 కోట్ల రూపాయలతో మేము ఎంఓయూ చేసుకోవడం జరిగింది. వాటిని కొనసాగించండి. ఇప్పుడు మీరు వచ్చి చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసే కాబట్టి మనం రద్దు చేసి ఇంకోటి కొత్తగా తీసుకుందాం. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉదాహరణకు హౌసింగ్ ప్రోగ్రామ్ ఉంది, 7,50,000 ఇళ్ళు వాళ్ళ రెడీ టు జాయిన్ ఇన్ ద హౌసెస్. దాన్ని మీరు కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం అద్భుతంగా ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పించి, లేదా ప్రతి ఇంటికి అదనంగా ఒక ఫ్యాన్ ఇవ్వండి. మీ ఫ్యాన్ పార్టీ మీ గుర్తు ఫ్యాన్ కదా, ఆ ఇళ్ళనే ఒక ఫ్యాన్ ఇంకోదో ఏర్పాటు చేసి చక్కటి రంగులేసి మీరే ప్రారంభించుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మేము కాదంటం లేదు. సో ఏమవుతుంది ఇప్పుడైనా వాగులు, వంకలు, చెరువులు, ఆవు భూములు, రకరకాల భూములు 4 లక్షలు చేసేది 50 లక్షలకు, 20 లక్షలకు, 30 లక్షలకు కొనేసి ఇవాళ కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఈ రోజు కూడా 1 సెంటు భూమి కూడా, 1 ఇల్లు కూడా కట్టించిన దాఖలు లేనటువంటి ప్రభుత్వం ఇది. సుమారు 25 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇవ్వాలని తలిచి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కోర్టుల ద్వారా ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి మరి మీ స్పందన ఏంటి? మడాడవులు నరికేసేటి కార్యక్రమం చేశారు. మడాడవుల్ని అక్కడెక్కడో ఉన్నటువంటి వాటిని కాకినాడ సరౌండింగ్ ఏరియాలు వాటిని ఇస్తారు. అసలు ప్రజలకి మీరు నిజంగా చేయాలనుకున్నప్పుడు 2 అంశాలండి. ఒకటి, ఉన్న ఇళ్లను ప్రారంభం చేయటం, ఆ ఇళ్లలో మీరు ఏదైనా లోపాలు ఉన్నాయనుకుంటే సరి చేయటం. ఆ సరి చేస్తూ చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం ఇలా చేసింది, మేము ఇంకా గొప్పగా వేరే ఇంటర్నేషనల్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం చెప్పండి. నేను చెప్పాను కదా, ఒక్కొక్క ఫ్యాన్ వేసుకొని వైఎస్ఆర్ ఫ్యాన్ పార్టీ గుర్తు మేము ఫ్యాన్ కూడా ఇస్తున్నాం చెప్పుకొని మేము కాదను. బట్ మాకు కావాల్సిందంటే ప్రజా సంక్షేమం, మాకు కావాల్సిందంటే ప్రభుత్వ ధనంతో నిర్మించబడినటువంటి ఆ ఇళ్ళు దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడాలి. అవి ఇచ్చిన తర్వాత ఇంకా జనాలు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి తెలుగుదేశం హయాంలో కట్టించిన? 8,50,000 ఇళ్ళు కట్టిస్తే 8 లక్షలు సుమారు 50,000 ఇళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు. నేను కావాలో చూసానండి, నేను ఆ ప్రారంభోత్సవాలు కూడా పోయాను. కావాల దగ్గరలో మద్దూరు పడ విలేజ్ అంటే అద్భుతమైనటువంటి నిర్మాణాలు, బ్రహ్మాండంగా జనం సాటిస్ఫైడ్ అయ్యారు. చక్కగా ఒక కిచెన్, ఒక హాలు, ఒక బెడ్రూము చాలా అందంగా ఉన్నాయి. ఒకసారి మీరు ఎప్పుడైనా కానీ ఆ పరిస్థితులు వచ్చి మీరు ఒక ఏమంటారు దాన్ని, ఒక ఫోటోగ్రఫీ తీసుకొని ఏదన్నా తీసుకున్నా కూడా, ఒక వీడియో తీసుకున్నట్టు అద్భుతంగా ఏం జరిగిందో తెలుస్తుంది. అవి చేసి మీరు ఇంకా ప్రజలకు అవసరమైనప్పుడు ల్యాండ్స్ ఎక్కడండి, ఎక్కడ శ్మశానాలు ఇల్లు కట్టిస్తారు? పాపం పేదవాడికి ఇల్లు కావాలంటే శ్మశానాలా, ముంపు భూములా, ఊరికి ఎక్కడో దూరం ఉన్నటువంటి భూములా? అసలు సుప్రీంకోర్టు డెసిషన్ నుండి వాగులు, వంకలు, పోరంబొక్కులు ఇవ్వడానికి లేదని, ఎక్సెప్ట్ ఇండస్ట్రియల్ అండ్ మైనింగ్ పర్పస్ తప్ప. వాటన్నిటిని మీరు ఎలా ఇస్తారండి? లేదా అదే డబ్బుకు ఊర్లో ఎక్కడో ఇంటి మనకు దగ్గరలో ఊరు వెనకలో భూములు ఉంటాయి, పొలాలు 4 లక్షలు 5 లక్షలు, వాటిని కొని మేరవదొచ్చు. ఇవాళ 5 లక్షల భూమిని 40 లక్షలు, దానికి తోలడానికి 40 లక్షలు ఖర్చు, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ మీరు ఇవ్వకపోగా మీరు ప్రచారం చేసుకుంటూ ఇవాళ ఒక్కొక్క శాసనసభ్యుడు ఈ యొక్క లెవెలింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ పేరుతోటి ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందో ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయమనండి, ఒక రిటైర్డ్ జడ్జి చేత. ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో తెలుగుదేశం గత ప్రభుత్వంలో ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడింది, రాజధాని విషయం తీసుకురావడం కావచ్చు, భూముల కొనుగోలు అని. మరి దీని మీద మీ స్పందన ఏంటి? మరి ఇన్సైడ్ ట్రేడింగ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతా ఉన్నారు.
Yes. పార్లమెంట్ సాక్షిగా. మేమేమంటే మేము నిజమేనా? దాన్ని పెంచడం లేదు. కుక్కర్ని కొట్టాలంటే పిచ్చి కుక్కని పేరు పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప 1.5 year లో మీరు సాధించింది ఏంటి? అక్కడ ఎవరైనా అంటే ఒక ఇన్యాంటిసిపేషన్ తో కూడా భూములు కొంటామండి. అక్కడ రాజధాని రావచ్చేమో గెస్సింగ్ కొనొచ్చు, వచ్చిన తర్వాత కొనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు దమ్మాలపాటి శ్రీనివాస్ గారిది ఎప్పుడు కొన్నారండి? ఆఫ్టర్ దట్ అంటే ఆ రాజధాని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కొనుక్కున్నారు? ఎంత దూరంలో? ఎవరైనా ఊహించుకుంటారు, కొంటారండి. కానీ ఆ భూముల్ని 10కో 12కో కొని అదే భూములను రాజధానికి కానీ దఖలు చేసినట్టయితే, ముందు సపోజ్ ఒక రైతు దగ్గర 1 లక్షకో 2 లక్షలకో ఒక ఎకరా కొని దాన్ని 1 కోటి రూపాయలకో 10 లక్షలకో 20 లక్షలకో కానీ అమ్మి ఉన్నట్టయితే, ముందే కొనుక్కొని రాజధానికి ఇచ్చినట్టయితే అది మోసం. అలా కాకుండా రాజధాని ఇక్కడ రావచ్చు అని 10 ఎకరాలు కొంటాడు, ఇంకో చోట రావచ్చు కొంటాడు. నూజివీడి దగ్గర కొన్నారు, లేకపోతే కొన్నారు. దొనకొండ మీరు వస్తే దొనకొండ అన్నారండి. నిన్న కూడా రాజధాని మార్పు జరుగుతుందని దొనకొండ వేలాది ఎకరాలు కొన్నారు. ఎంతెంత పోయినాయో, నేను కూడా పోయొచ్చు, ఏం జరుగుతుందో చూద్దామని. మరి వాళ్ళు లేదు, బట్టి వైజాగ్ అన్నారు. వైజాగ్ లో ఎంతమంది కొన్నారండి మీ మనసులో? ఎంతమంది వైజాగ్ లో భూములు కొన్నారు? కోట్ల రూపాయలతో, లక్షలు తప్పుతో. అంటే మీరు ఏదో విధంగా మీ యొక్క స్వప్రయోజనాల కోసం, మీ సొంత ప్రచారం కోసం రాజధానిని మార్చుకోవాలనుకున్న క్రమంలో వేలు వంక పెడితే గాని వెనరాదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అందరి మీద డిఫేమ్ చేయడానికి చేస్తున్న పని తప్ప ఇది వాస్తవం కాదనేది జనమందరూ అనుకుంటున్నారు, నేను కాదు. ఎవ్రీ పీపుల్ గాట్ దట్ మెసేజ్. ఇది కావాలని చూస్తుంది. ఈ ప్రభుత్వం 150 సీట్ల మెజారిటీ ఇస్తే చక్కగా పరిపాలన చేసుకోకుండా, ఇంత విచక్షణ లేకుండా వితండవాదంగా పిచ్చోడి చేతిలో రాయలేకపోతుంది అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలాజీ గారు. థ్యాంక్ యూ.